ఎలా ఉంటాయి అనేది ఎప్పటి నుంచే ఆందోళనకరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా ఇస్తున్న వార్నింగులు పారిశ్రామికవేత్తలను భయపెట్టడానికా, పోలీసులను భయపెట్టడానికా, లేదా నాలాంటి వాళ్ళని భయపెట్టడానికా, చంద్రబాబు నాయుడు గారిని భయపెట్టడానికా కూడా ఆలోచించాలి. ఈ పరిస్థితి గనక వికృతం దాలిస్తే రేపొద్దున శాంతి భద్రతలు గనక వాళ్ళ కార్యకర్తల్లో చేతుల్లోకి వెళ్తే ఇదే పరిస్థితి. మనం రాజ్యహింసని కల్లారా చూసాం. డాక్టర్ సుధాకర్ మీద జరిగిన దాడిని మనం కల్లారా నినదించాం. పోలీస్ స్టేషన్లో కొయ్యటం చూసాం. మీకు వచ్చిన కాల్ ఏంటి అది చెప్పండి. నాకు వచ్చిన కాలు అదే వార్నింగ్ కాల్. ఐఎమ్ రెడీ, రప్పాకి రెడీ, ధూమ్ ధామ్కి రెడీ. మేము ఏనాడో వదిలేసాం. ఈ రోజున కూటమి తీసుకుంటా మాలాంటి వాళ్ళ ఆవేదనలో, మాలాంటి వాళ్ళ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలో మా పోరాట పటిమని గుర్తించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి అమరావతి ఉద్యమంలో పోరాడాం. వెంకటకృష్ణ గారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అమరావతిని కమ్మని వైరస్ అన్న జగన్మోహన్ రెడ్డి, అమరావతిని కమ్మన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అమ్మ అని పిలుస్తున్నాడు. దాని అర్థం ఏంటి? దాని పరమార్థం ఏంటి? ఒక సామాజిక వర్గాన్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలని మొత్తం కమ్మ సామాజిక వర్గాన్ని పేరు పెట్టి మరి దుర్మార్గంగా దాడి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పేరున వీళ్ళు మంచోళ్ళని, దేవినేని అవినాష్ అని, కొడాలి నాని, వల్లభనేని వంశీ అని, శంకర్రావు గారని, పోసాని కృష్ణమురళి అని, దగ్గుపాటి సురేష్ అని. ఏమిటి ఆప్యాయత? దీని యొక్క కుట్రకోణం? ఈ కులాల యొక్క ఉన్మాదం ఏంటి? దేనికోసం పోరాడాం? దీని నుంచి ఎలా తెలుగుదేశం పార్టీ కూడా ఎలా సమాధానం చెప్పాలో కూడా ఈ కుట్రకోణాన్ని ఛేదించాలి. నేను చెప్తున్నా వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అచ్చాపిల్లలు గోడెం పిల్లలు ఆడే రాజకీయ నాయకుడు కాదు. ఎంతటికైనా తెగిడిసిన నాయకుడు, తెగబడ్డ నాయకుడు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో 50 ఏళ్ళ అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లాడు. ఆయన ధాటికి ఇతర దేశాలకు సంబంధించి అమరావతిలో పరిశ్రమలు పెడదాం అనుకున్న పారిశ్రామికవేత్తలే పారిపోయారు. మన ఎంపీ గారు వెళ్ళిపోయారు. అది సాదాసీదా విషయం కాదు. నేను ఒకటే మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తే ఈ రాష్ట్రం అధమ స్థానానికి పోతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే శాంతి భద్రతలు చాలా గొప్ప విషయం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డీజీపీ కానీ, ఎందుకంటే మనం చాలా గణనీయంగా ఉంటాం. వీటిని కాపాడాల్సిన అవసరం ఉందైతే ఈ సందర్భం చెప్తా. ఇదేదో కింద దండయాత్రగా కానీ, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రగా తీసుకోవటం కాకపోకుండా ఈ జరుగుతున్న పరిణామాలు, 2 వ్యక్తులు చనిపోయారు, ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. రైట్ పట్టాభి గారు, ఇది నిజానికి కూడా చాలా చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్ద విషయం. ఆయనకు తెలిసి ఆయన యాత్రలోనే ఆ ప్లకార్డ్స్ పార్టీ కార్యకర్తలు, యువకులు పట్టుకున్నారు అని అంటే అది పార్టీ ఓకే చేసిన ప్లకార్డ్సే కదా అవి. ఏంటి గంగమ్మ జాతరలో వేటతలలు ఎగిరినట్టు రప్ప నరుకుతారంట. ఈ రకమైన ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ వీడియోస్ ఉన్నాయి, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. ఇట్లాంటివి గనక అరికట్టకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎలిమెంట్సే ఉండకూడదు. ఇలాంటి